హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు D6. ఈరోజు మనం ప్రజా గాయకులు అశోకన్న గారిని మనం స్టూడియోకి పిలవడం జరిగింది. అన్న పాటలు రాస్తూ ఉంటాడు, బహుజనవాదానికి సంబంధించిన పాటలు రాస్తూ ఉంటాడు. బీసీ ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించి, జాతులకు సంబంధించి, ఉద్యమాలకు సంబంధించి అన్న పాటలు రాస్తూ ఉంటారు. అన్న కలంలో నుంచి వచ్చిన పాటల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అన్న ఏ పాటలు రాశారు, తర్వాత ఏమైనా సినిమా పాటలు కూడా ఏమైనా రాశారా, లేదా అన్న జర్నీ ఇంకా ఏ విధంగా ఉండబోతోంది, ఇప్పుడు ప్రస్తుతానికి అన్నకు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, రాణించగలుగుతున్నారా ఇందులో అని అన్న దగ్గర అన్ని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే అన్న, మీ పేరు, మీ వివరాలు ఏమైనా చెప్తారా? థ్యాంక్ యూ. D6 యాజమాన్యానికి, అభిమానులందరికీ నన్ను ఈరోజు ఇక్కడికి ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు అశోక్ సామ్రాట్. మాది ఉమ్మడి వరంగల్ జిల్లా, భూపాలపల్లికి అయింది. ఇప్పుడు టేక్మట్ల మండలం, వేపేటపల్లి గ్రామం మాది. నేను చిన్నప్పటి నుంచి పాటలు రాయడం జరిగింది. అంటే ఒక 7th 8th క్లాస్ నుంచి రాస్తున్నా. అప్పటి నుంచి అయిదామనుకున్నా, మంచి ఒక రచయితగా రాయించాలనుకున్నాను. ఎప్పుడైనా కానీ పాటలు రాస్తుండేవాడిని. 10th వరకు అయినా ఏ ప్రోగ్రామ్ జరిగినా కానీ ప్రతి ప్రోగ్రామ్ నాతో స్టార్ట్ అయ్యేది. ఇంటర్మీడియట్, డిగ్రీ, తర్వాత డిగ్రీలో రాస్తున్నప్పుడు ఒక సినిమాకి అవకాశం వచ్చిండే, జ్యోతి అనే సినిమాకి. కానీ సినిమా మరి కారణం వల్ల బయటకు రాలేకపోయింది, ఎందుకో తెలియదు. తర్వాత ఇంకొక 2 సినిమాలు రాసినా కానీ అవి కూడా మరి కారణం రాలేదు. ఆ సమయంలో అమరుణంలో ఫస్ట్ నా డిగ్రీలో ఉన్నప్పుడే అమరుణంలో నాకు ఒక అవకాశం దొరికింది. దాసరి అభినరేషన్ నాకు ఒక అవకాశం వచ్చింది. యాక్చువల్గా నా పాటలు అందరూ బయటకు వచ్చింది. దాసరి అభినరేషన్లో ఒక తమ్ముడు ఒక ఆల్బంలో సాంగ్స్ ఇట్లా డబ్బులు పెట్టుకోవాలి కాబట్టి నేను కొన్ని డబ్బులు పెట్టుకుని అందులో అవకాశం తీసుకుని అందులో 2 పాటలు, నేను ఒక 2 పాటలు, ఇంకొక రాము అనే ఒక వ్యక్తి అతను 2 పాటలు, నరేష్ ఇంకొక పాట రాసి ఆ పాట నా డిగ్రీ 2011 ఫైనల్ ఇయర్లో రిలీజ్ చేసినది. ఫస్ట్ మంచి పేరు తీసుకొచ్చింది నాకు ఆ పాటలు. ఆ పాటలు ఫస్ట్ సూర్యుని మీద గొప్ప చరిత్ర రాసిన పాట, మొట్టమొదటి పాట కూడా నాదే. అది సూర్యుడు అనే చరిత్ర చెప్తే ఇప్పుడు అనే పాట కూడా ఫస్ట్ పాట నాది. అది మంచి ప్రజాదరణ అనేది. ఇంకొక అనాథ పిల్లల కోసం ఒక మంచి పాట రాయగలిగేది. అనాథ పిల్లలకు ఇట్లా బాధపడతారు, అది నాకు మంచి ప్రజాదరణ, అంటే మంచి పేరు తీసుకొచ్చిన పాట. ఆ తర్వాత మన R.S. ప్రేమ్ కుమార్ సార్ వాళ్ళకి భీమ్ దీక్ష ఇప్పుడు మహనీయుల ఆశయాలను పురస్కరించుకున్న సార్ వాళ్ళు కూడా భీమ్ దీక్షను స్టార్ట్ చేశారు. మార్చి 14 నుంచి మార్చి 15 నుంచి ఏప్రిల్ 14 వరకు భీమ్ దీక్ష నడుస్తుంది. ఇప్పుడు దానికి ఆ టైటిల్స్ ఏమో నేను రాసింది. వాళ్ళకి స్వేరోయిజం అయిన పాటలు రాయాలనుకున్నప్పుడు నాకు కూడా నీ నరేషన్ ద్వారానే డాక్టర్ ఆర్ సుధాకర్ సార్ పరిచయం అయిన తర్వాత ఆ సార్ చూసి సాంగ్స్ బాగున్నాయి, అశోక్ నీ దగ్గర బాగున్నాయి, ఇంకా బాగా రాయగలుగుతావు అని చెప్పి నన్ను ప్రోత్సహించడం జరిగింది. వాళ్ళు భీమ్ దిశ కోసం ఒక 5 సంవత్సరాల క్రితం వాళ్ళు భీమ్ దిశ అప్పుడే స్టార్ట్ చేసే ముందు ఒక రైటర్స్ మీట్ పెట్టారు. వాళ్ళు ఒక మేర్పట్నం హాస్టల్ ఒక హోటల్ ఇక్కడ పెట్టారు. వాళ్ళు పెట్టినప్పుడు నేను యాక్చువల్గా నా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో నేను ఒక ప్రెషర్స్ పార్టీ కోసం ఒక పాట రాసుకున్నాను. అప్పుడు నాకు మంచి పేరు తీసుకొచ్చింది. యాక్చువల్గా నేను 10th ఉన్నా, ఇంటర్మీడియట్లో ఉన్నా, డిగ్రీలో ఉన్నా, ప్రతి ప్రోగ్రామ్ నాతో స్టార్ట్ అయ్యేది. అట్లా స్టార్ట్ అయితే నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఫ్రెషర్స్ పార్టీ కోసం నేను ఒక పాట రాసుకున్నాను. అమ్మ ఇచ్చిన ఆశయాన్ని వదులబోకురా, నాన్న చెప్పిన మాటను మరిచిపోకురా, అమ్మ ఇచ్చిన ఆశయాన్ని వదులబోకురా, నాన్న చెప్పిన మాటను మరిచిపోకురా, నిన్ను నీవు చదవమన్నది, నీకు నువ్వు ఎదగమన్నది, నిన్ను నీవు చదవమన్నది, నీకు నువ్వు ఎదగమన్నది, నీ తోడుగా తానే నిలబడతానన్నది, అమ్మ ఇచ్చిన ఆశయాన్ని వదులబోకురా అని ఒక పాట రాసుకుంటుంది. చాలా బాగుంది పాట. ఆ పాట రాసుకున్న తర్వాత ఆ పాట రాసుకున్నప్పుడు మంచి డిగ్రీలో మంచి పేరు తీసుకొచ్చిన పాట. యాక్చువల్గా అప్పుడు అయిపోయిన తర్వాత దాన్ని నార్మల్ చేద్దాం అనుకున్నా కానీ ఏదో వీలు కాల అనుకోకుండా నాకు ఇక్కడ ఈ డాక్టర్ ఆర్ సార్ పరిచయం అయిన వెంటనే నాకు ఇట్లా ఒక పాట కావాలా ఇట్లా అంటే నేను ఈ సాంగ్ వినిపిస్తే ఇది బ్రహ్మాండంగా ఉంది. అసలు ఈ పాట అయినా ఇంకొకటి
దీనికి సంబంధించినది. ఏమంటే నేను చేసిన స్వేరో ఆశయాన్ని వదులబోకురా, స్వేరో బాటలో నడిచి వెళ్ళరా, నిన్ను నీవు చదవమన్నది నువ్వు ఎదగమన్నది, నిన్ను నీవు చదవమన్నది నువ్వు ఎదగమన్నది, నీ తోడుగా తానే నిలబడతానన్నది, స్వేరో ఆశయాన్ని వదులబోకురా, స్వేరో బాటలో నడిచి వెళ్ళరా. ఈ పాట రాసిన మీరు అమ్మ నాన్న కోసం రాసిన పాటని మీకు ట్రాన్స్లేషన్ చేశారు. ఇది దీనికి కరెక్ట్ అయితే అనుకున్న సమయంలో నాకు ఎట్లా యూజ్ అప్పుడు చేసుకున్నాం కూడా వీలు దీనికి ఏదో కరెక్ట్ అయితే అనిపించి నేను ఈ పాట దీన్ని చేస్తే వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యారు. పాట సాహిత్యం బాగుంది, ఈ ట్యూనింగ్ బాగుంది, ఈ పాటలకు రైటర్ మీటింగ్స్ అంతా జరుగుతుంది. సార్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఎవరు రాయలేకపోతున్నారు. ఇప్పుడు ఒక పాట జనాల్లో పోయి ఆదరణ పొందాలంటే సంగీతం గురించి కానీ సాహిత్యం గురించి కానీ మనకు బాగా తెలిసి ఉండాలి. మీరు చిన్నప్పుడు ఏమన్నా అంటే ఇట్లా క్లాసెస్ పోవడం కానీ ఇట్లా నేర్చుకున్నా? అట్లానేం కాదు, కానీ నేను సంగీతం కానీ సాహిత్యం కానీ అది సంగీతం టచ్ లేదు. కాకపోతే నాకు ఒకసారి నేను 5th క్లాస్ 6th క్లాస్లో ఉన్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది, ఇట్లా రాయాలి, కథలు రాయాలి, పాటలు రాయాలనుకున్న ఆలోచన వస్తే నేను అప్పుడు ఏం చేసిన, మేము హాస్టల్లో ఉన్నప్పుడు సండే వస్తే పత్తేరడానికి పోయేది. హాస్టల్లో వండుకుంటూ కూడా పత్తేరడానికి పోయితే మేమందరం వెళ్ళినాం. మా అన్న, మేము, ఇంకా మా ఊరు వాళ్ళందరం కలిసి 10 మంది కలిసి పత్తేరడానికి పోయినాం. పత్తేరుకుంటూ నేను చేసిన ఒక పాట రాసిన అంటే పాట ఎట్లా అంటే అప్పుడు మనకు ట్యూన్ చేయాలంటే ఇట్లా ఏం తెలియదు. ఎట్లా ఉన్న పాటలు విన్నే, ఉన్న ట్యూన్స్ విన్నా నేను పాటలు పెట్టేది. డబ్బింగ్ టైప్లో అట్లా చేసుకుంటా సమయంలో మా 10th క్లాస్, నేను 9th క్లాసు, మా అన్న 10th క్లాస్, మా సొంత అన్న 10th, నేను 9th క్లాసు. వాళ్ళకి నేను 8th, మా అన్న 9th, 10th వాళ్ళ కోసం ప్రోగ్రామ్ జరుగుతుంది, వీడుకోలు పార్టీ జరుగుతుంటే ఎట్లయినా ఒక పాట రాయాలా అట్లా అనుకుని ఒక పాట రాసిన. ఎట్లా అంటే గద్దర్ గారి పాట, ఎంత ఈ పాట ఉన్నా చూసిన, ఈ పాట అంటే ఎంత చక్కగున్నాదో మా స్కూలు పిల్లలందరికీ తల్లినన్నాదో, మా స్కూలు పీటి పుల్లారెడ్డి సారు డ్రెస్సు లేదని తరుముకుంటూ బెదుముతుంటే, ఇక రార కొడుకులార అన్నాదో, మామూల గోడ దొరికిపోదురార అన్నాదో, మామూల గోడ ఇట్లా ప్యారడీ రాశారు. అట్లా రాసుకుంటూ వాడేది. అప్పుడు ఫస్ట్ పాట నాది. ఫస్ట్ పాట చాలా హిట్ అయిపోయింది. నేను పాడడం అంటే నేను కొంచెం క్లాస్లో ఉన్నప్పుడు కొంచెం అల్లరి వేసుకుంటుంటే అలా నేను పాటలు పాడేసరికి అందరూ షాక్, అరే అశోక్ పాటలు రాస్తున్నాను ఇట్లా అనుకుంటే ఇక ఏ ప్రోగ్రామ్ వచ్చినా నాతో పాటలు పాడించేది, పాటలు రాసేది. అంటే చేసుకున్న సమయంలో ఇక ఇంటర్మీడియట్కి వచ్చిన సమయంలో ఉన్న పాటలు కాకుండా కొంచెం కొత్త ట్యూన్ చేసుకుందాం అనుకుని రాసుకుంటున్న సమయంలో నా ఫ్రెండ్ మధుకర్ అని నా ఇంటర్మీడియట్ క్లాస్మేట్, వాళ్ళ అన్నయ్య సీనియర్స్లో కొంచెం వర్క్ చేస్తాడు, కెమెరామ్యాన్ మేకప్ చేస్తే అది నీ పాటలు బాగుంటుంది అన్నయ్య చెప్తుంటే ఆ అన్నయ్య చేసిండు, నన్ను హైదరాబాద్ పిలిపించుకుని చేస్తే అప్పుడు జ్యోతి సినిమా కొత్తగా వాళ్ళు చేస్తున్నారు. ఆ జ్యోతి సినిమా చేస్తుంటే వాళ్ళు అడిగారు ఇట్లా పాటలు రాస్తుంటే నేను ఒక సందర్భమైన ఒక మంచి పాట ఇచ్చాను. వాళ్ళు పాటిస్తే నాకు సినిమాలో వస్తుంది కావచ్చు అనుకున్నాను. కాకపోతే ఆ సినిమా రాలా, జ్యోతి అనే సినిమా. మళ్ళీ ఇంకోటి అప్పుడు బుజ్జిగాడు అనే సినిమా ప్రభాస్ గానే వస్తుంది. ప్రభాస్ గానే ఒక పాట రాసిన మంచిగా. ఆ పాట రాసిన కానీ అది కూడా వస్తుంది అనుకున్నా కానీ నాకు అవకాశం దొరకదు. అది అసలు ఎట్లుంటుందంటే మంచిగా ప్రభాస్ నాకు ఆ పాట అవకాశం వస్తే అసలు మంచి ప్రభాస్ ఒక మంచి ఫ్యాన్ అయ్యే అవకాశం అనిపించింది నాకు. బుజ్జిగా ఒక మంచి ఎట్లా అంటే ఫోక్ మన ఐటమ్ సాంగ్ ఉంటుంది. బుజ్జిగాడు రో భలే ముద్దుకున్నాడు రో, వానైతే చూస్తే నిండే తొంగి చూసినది రో, సిగ్గుల సిన్నడు రో భలే చిత్రంగున్నాడు రో, వాని సూపు చూస్తే సిలుకు సీర సిలిగిపోయాను రో, ఐటేమో ఆరు వేటేమో నూరు, గ్లామరతో తీరు గట్సు భలే జోరు, అందాలే 100 కేజీలు, ఓ ప్రభాసు నువ్వే నా డ్రీమ్ బాసు, కత్తిలాగా ఉన్నది పోజు, ఓ ప్రభాసు
ఖతర్నాకు ఉన్నది ఫోజు. బుజ్జిగాడురో భలే ముద్దుగున్నడురో, వానైటే చూస్తే నింగి తొంగి చూసినాదిరో. సిగ్గుల సిన్నోడ్రో భలే చిత్రంగున్నడురో, వాని సూపు చూస్తే సిలుకు సీర సినిగిపోయనురో. ఈశ్వరుడై వచ్చి నన్ను మెచ్చినాడు, రాఘవుడై వచ్చి నన్ను రమ్మని పిలిచాడు. మొన్న అయి వచ్చి ముద్దులు పెట్టాడు, యోగి అయి వచ్చి నన్నాగం చేశాడు. చిత్రపతి వచ్చినాడు రో, నా ప్రభాసు చక్రంలా తిప్పినాడు రో. వెనకడగే వేయనోడు రో, నా ప్రభాసు ఓటమినే ఎరగనోడు రో. బుజ్జిగాడు రో భలే ముద్దుకున్నాడు రా, వానైటే చూస్తే నింగే తొమ్మి చూసినాది రో. సిగ్గుల సిన్నోడు రా భలే చిత్రంగా ఉన్నాడు రా, వాని సూపు చూస్తే సిలుకు సీర సినిగిపోయాడు రో. సూపర్, ఎక్సలెంట్. ఇట్లుంటే ఈ పాట బాగుంది, ఎట్లా నీ కంపల్సరీ సినిమాలో కొంచెం వస్తుందని నా ఫ్రెండ్ మధుకర్ వాళ్ళ అన్నని పరిచయం చేసి నేను హైదరాబాద్కి వెళ్ళాను. ఈ సాంగ్ రికార్డ్ అయింది? రికార్డ్ అప్పుడు బుజ్జిగాడు సినిమా నడుస్తుంది, కలదామా ఎవరిని కలవాలో ఎట్లా చెప్పాలనుకుని కలవలా. నేను ఆ పాట ఖచ్చితంగా అంటే ఈ పాట కన్నా ప్రభాస్ ఫ్యాన్స్ కానీ చూస్తే ఖచ్చితంగా మీకు ఫ్యాన్ అవుతారు. అవును, నాకు అది ఓపెన్ చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు ప్రభాస్ గారు కాకపోతే అవకాశం రాలా. ఎప్పుడైనా ఒకసారి కంపల్సరీ నాకు అవకాశం దొరుకుతుంది, ఎప్పుడైనా ప్రభాస్ సార్ దగ్గరికి వెళ్తాను నాకు నమ్మకం ఉంది. తప్పకుండా కలుస్తాడు ప్రభాస్ ఖచ్చితంగా మీకు, ఎందుకంటే ఆయన దగ్గరికి ఎవరైనా టాలెంట్ పర్సన్స్ వచ్చినా ఆయన ఖచ్చితంగా ఆదరిస్తారనే ఇది మాత్రం బయట మార్కెట్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా చేస్తారు. అయితే నాకు ఇక్కడ చిన్న డౌట్ ఉందన్నా, మీరు పాట రాసినాక ట్యూన్ చేస్తారా లేకపోతే పాట ట్యూన్ రెండు కలిపి వస్తాయా మీకు? యాక్చువల్గా నేను ఫస్ట్ సబ్జెక్ట్ అనుకుంటా, అట్లా దీని రాద్దాము అట్లా అనుకున్న సమయంలో ఏదైనా ట్యూన్ వస్తే ఆ ట్యూన్ చేసుకొని నేను ఫస్ట్ ట్యూన్ చేస్తా. ట్యూన్ ఓకే అయిన తర్వాత నేను సాంగ్. అదే కొంతమంది డైరెక్ట్ పాట ట్యూన్ అంటే యాక్చువల్ గా మ్యూజిక్ కనుక టచ్ ఉన్న వాళ్ళైతే సాయి అక్షరాలతోటి ఉంటే పాట వాళ్ళు ట్యూన్ చేయగలుగుతారు. మనకు సంగీతం టచ్ ఫస్ట్ మనం ట్యూన్ చేసుకున్న తర్వాత నేను సాంగ్స్ రాస్తాను. అట్లా ఒక 200 పాటల వరకు రాసుకొని ఉంటాయి. ఇప్పుడు ఒక 200 పాటల వరకు ఉంటాయి నా దగ్గర. కాకపోతే అనుకున్న సమయంలో నాకు కరెక్ట్ ప్లాట్ఫామ్ ప్రవీణ్ కుమార్ సార్ వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు భీమ్ దీక్ష నడుస్తుంది కదా, దీక్ష అంటే ఒక జ్ఞానం, భీమ్ దీక్ష అంటే మా పయనం, దీక్ష అంటే ఒక సహనం, భీమ్ దీక్షే మా విజయం. మహనీయులు చూపిన మార్గం మరికొందరు తెలపని నిజం, మనలో ఎదిగే గుణం అది మరికొందరి జననం. మనిషిని మార్చాలనుకొని చూసిన మార్పే భీమ్ దీక్షే కదా, మారక నడిచే నలుగు చూసిన మనసే భీమ్ దీక్షే కదా. అడుగులు అడుగుకి అండగా నిలిసిన వేదిక ఇదే కదా. దీక్ష అంటే ఒక జ్ఞానం, భీమ్ దీక్ష అంటే మా పయనం, దీక్ష అంటే ఒక సహనం, భీమ్ దీక్షే మా విజయం. ఈ పాట రాసినప్పుడు అన్న పాటలు కూడా చాలా అర్థవంతంగా ఉన్నాయి, అంటే పదాలు కూడా చాలా. అంటే మీరు ఏం చదువుకున్నారా? నేను డిగ్రీ చదువుకున్నా. అయితే ఈ పాట రాసిన వెంటనే యాక్చువల్గా ఈ పాట నేను ముందు రాయాలి. యాక్చువల్గా ఈ స్వేరవాష్ అన్న పాట ఏమిపించింది కదా, ఇంత తర్వాత అశోక్ నియర్ సంగీతం బాగా ట్యూనింగ్ సంగీతం తెలిసిన విధంగా చెప్పాలంటే ఒక సాంగ్ హిట్ కావాలంటే ట్యూన్ బాగుంటుంది, ఆటోమేటిక్ గా తెలియపోతుంది. అట్లున్నది నేను బాగుంది. 8 మంది వచ్చారు కదా, యాక్చువల్గా పెద్ద పెద్ద రైటర్స్ కూడా వచ్చినప్పుడు వచ్చిన తర్వాత అందరికి ఒక్కొక్క సబ్జెక్ట్ ఇచ్చి ఇట్లా ఒక మంచి పాట రాయండి, ఇవి బాగున్నాయి, ఇంకొక రాయండి అంటే నేను ఒక సినిమా టెక్ లో ఏం రాసిన, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి సమయాన, ఆనందంగా మనం ఉండాలి స్వేరో కౌగిలిలోన, జగతికి వెలుగులనిచ్చేలా జన్మకు అర్థం వచ్చేలా, నలుగురు నిన్ను మెచ్చేలా ఆ మంచికి నువ్వు నచ్చేలా. ఈ పాట రాసిన రాసరికి డాక్టర్ అరుణ్ సుధాకర్ సార్ పరిచయం అయిపోయింది. వా ఇది ఒక సినిమా సాహిత్యం లాగా ఉంది, ఈ పాట పెడతా నేను ఒకే పాట అనుకున్నాను, 2 పాటలు ఆల్బమ్ ఉంటాయి. నేను ఈ వీడియోస్ కూడా యూట్యూబ్ లో చూసిన, బట్ ఇప్పుడు లైవ్ లో వింటుంటే చాలా వినసొంపుగా అనిపిస్తుంది. నిజంగా అంటే పాట అంటే వినేలా ఉండాలి. కొన్ని పాటలు అసలు వినలేము మనం, అంటే ట్యూన్ తర్వాత లిరిక్ కానీ 2 పర్ఫెక్ట్ ఉంటే ఆ పాట వినడం మాత్రమే కాదు, అవతల వాళ్ళు పాడుకుంటారు. పాట వింటే సరిపోదు, పాడుకునేలా ఉన్న పాటలు కొన్ని మాత్రమే ఉంటాయి. ఆ కొన్ని పాటలలో మీరు కూడా ఉన్నందుకు నేను కూడా చాలా సంతోషిస్తున్నా. ఖచ్చితంగా మీరు లైఫ్ లో కూడా ఇంకా సక్సెస్ కావాలనుకుంటున్నాను. ఇంకో పాట నేను విన్నా, నాకు బాగా నచ్చింది ఏంటంటే బహుజనుడు అనే పాట ఒకటి రాశారు కదా, అది ఒక పాట. యాక్చువల్గా బీసీ పాట ఈ రాస్తున్న సమయంలో ఇప్పుడు అత్యంత జనాభా ఎక్కువ సంఖ్య బీసీ, అత్యంత వెనుకబడిపోయిన వాళ్ళు కూడా వాళ్ళే. అయితే ఈ సబ్జెక్ట్ గురించి ఒక మంచి పాట రాసుకుంటే ఎవరిని కలిస్తే బాగుంటుంది ఎట్లా అనుకున్న సమయంలో యాక్చువల్గా నేను నాకు అనుకున్న దారమల్ల ప్రకాష్ అన్న ఇక్కడ అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ అని మన కాంగ్రెస్ ఆలీని కోఆర్డినేటర్ అని పరిచయం చేసిండు.
అన్నవల్ యాదవ్. యాక్చువల్గా పరిచయం చేస్తే అశోక్ ఒక పాట పాడంటే నేను యాక్చువల్గా ఈ బీసీ పాట పాడినా. నేను చూస్తే పిచ్చోళ్ళగా ఉన్నాడు వీడియో పాటలు పాడుతున్నాడు అనుకున్నాను ఆ సినిమా. కానీ పాట వినేసరికి ఈ పాట ఇప్పటివరకు రాలా, ఇలాంటి పాట ఈ రాష్ట్ర వ్యాప్తంగా బీసీకి ఒక బాగా అవుతా అని చెప్పేసి అది ఒక సంవత్సరం నుంచి ప్లాన్ చేస్తున్నాం. దానికోసం విజయవంతంగా సక్సెస్ఫుల్గా అదే ఆ బీసీ పాట రాలా, ఇప్పటివరకు రాలా. ఈ పాట అది ఫుల్ఫిల్ చేస్తుంది. ఈ పాటతో నీకు లైఫ్ కంపల్సరీ ప్రదర్శన అని చెప్పి ఒక సంవత్సరం నుంచి ప్లాన్ చేస్తున్నాం. ఒకసారి గతమును మార్చిన గమనం నువ్వు, గతిని మార్చిన గమ్యం నువ్వు, కాయం మార్పుట కొరకై సాగిన గేయం నువ్వు, బతుకే మలిసిన భవితము నువ్వు, చరితే మార్చిన చదువే నువ్వు, చదువే అందక సాగక ఆగిన సైన్యం నువ్వు. నువ్వు గతమును మార్చిన చరిత, గతి తప్పితే ఆగిన భవిత, అభివృద్ధి చూడక నిలిసెను మన కథ. అన్నా బీసీ మన బతుకే మాసి, ఎన్నాళ్ళు ఉంటావు అడుగును వెనకే వేసి. అన్నా బీసీ మన బతుకే దాసి, ఎన్నాళ్ళు ఉందాము మనలో కలనే దాసి. గతమును మార్చిన గమనం నువ్వు, గతిని మార్చిన గమ్యం నువ్వు, గాయం మాన్పుట కొరకై సాగిన గేయం నువ్వు, బతుకే మలిసిన భవితము నువ్వు, చరితే మార్చిన చదువే నువ్వు, చదువే అందక సాగక ఆగిన సైన్యం నువ్వు. ఇట్లుంటది పాట. ఈ పాట యాక్చువల్గా అన్న పరిచయం అయిపోయాడు, నాకు పెద్ద ఫ్యాన్ అయిపోయాడు. ఇప్పటికే నాకు ఏ చిన్న అవసరం, యాక్చువల్గా నేను అలాంటి వ్యక్తిని చూడలే. ఇప్పుడు రాజకీయ నాయకులు చాలా మంది ఉంటారు, అంటే నేను అది చేస్తాను ఇది చేస్తాను అనుకోని, కానీ ఈవెన్ నాకు ఇంత చిన్న యాక్చువల్గా నేను నెరవేర్చాను. కానీ నేను ఇప్పుడు నా ఆఫీస్కి వెళ్తే యాక్చువల్గా ఇప్పుడు నేను అక్కడ ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చిన చూస్తాను. నన్ను చూసిన తర్వాత నేను కొంచెం డల్ ఉంటా. అశోక్ ఏంది డల్ నువ్వు ప్రాబ్లం అంటే అంటే లేదు, నువ్వు ప్రాబ్లం ఉందో ఫస్ట్ మా ప్రాబ్లం సాల్వ్ చేసుకొని నాకు ఆర్థికంగా నేను కొంచెం ఆకలికి తట్టుకోలేను. ఫస్ట్ నాకు అన్న ప్రిపేర్ చేస్తారు, లేకపోతే బిర్యానీ అన్న తెప్పిస్తారు, ఏదైనా తెప్పించి నేను కడుపుని అన్నది ఆపికున్నా చేసుకో. ఫస్ట్ నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుని ఆర్థికంగా నేను అలాంటి వ్యక్తిని చూడడం ఫస్ట్ టైం. అందుకని నాకు చాలా మంచి అనిపిస్తుంది. రీసెంట్గా అన్నమైన కూడా ఒక 2-3 పాటలు రాయడం జరిగింది. అవి త్వరలో కళ్యాణ్ కేస్ తోటి, సురేష్ గోపి గారితో, వీళ్ళతో మ్యూజిక్ జరగబోతుంది. ఖచ్చితంగా ఇప్పుడు నేను లైవ్ లో విన్న తర్వాత మీ కలం నుంచి కానీ మీ నోట్ నుంచి ఏ పాట వచ్చినా అది ఖచ్చితంగా హిట్ అవుతుందని నేను ఖచ్చితంగా. ఇంకొకటి ప్రవీణ్ సార్ వాళ్ళకి ఒక పాట రాసినాం. అప్పుడు ఆ పాట వచ్చినప్పుడు స్వేరోయిజంలో ప్రతి అమ్మాయి ఆ పాట డాన్స్ చేసేది. ఏదా పాట ఒకసారి? ఆ పాట జాజి మల్లి తోటల్లో జాబిలమ్మ పాటల్లో పాడుకున్న పాటే కాదా స్వేరో మేమని, నీలి మబ్బుల కొండలతో నీటి సాగర సౌవడితో చెప్పుకున్న మాటేలే స్వేరో మా పాటని. నిండు గుండెలకి మా స్వేరో తోడైతే పండు వెన్నెలగా మా బతుకే వెలుగోను, తన తోడే మా నీడై మా తోడుగా ఉంటే విజయం మాది. జాజి మల్లి తోటల్లో జాబిలమ్మ పాటల్లో పాడుకున్న పాటే కాదా స్వేరో మేమని, నీలి మబ్బుల కొండలతో నీటి సాగర సౌవడితో చెప్పుకున్న మాటేలే స్వేరో మా పాటని. ఈ పాట వచ్చినప్పుడైతే ఇప్పటికి స్వేరోయిజంలో ఒక పాట అంటే ఆ పాట గుర్తు చేసుకుంటాం. ఈవెన్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా ఎప్పుడన్నా ఏకశోక్ నా పేరు ఏగానే ఒక 100 మంది ఉండి నేను కనబడితే అశోక్ ఇట్లా అంటాడు, అంత బ్రాండెడ్గా. రీసెంట్గా సార్ కూడా ఒక ఇంటర్వ్యూ లేదు ఉన్నప్పుడు ఆ పాట కూడా వాడు, ప్రవీణ్ కుమార్ సార్ కూడా ఆ పాట వాడు. యాక్చువల్లీ ఇంకో విషయం ఏంటంటే ప్రవీణ్ కుమార్ సార్ ఎంతమంది అభిమానిస్తారు? యాక్చువల్గా రాజకీయం అనేది పక్కన పెడితే కోట్ల మంది అభిమానిస్తారు కదా. ఆ ప్రవీణ్ కుమార్ సార్ ఫస్ట్ పాట రాసే అదృష్టం నాకు దక్కింది. ఫస్ట్ హిట్ పాట కూడా అదే. ఈవెన్ జూమ్ యాప్ అప్పుడు స్టార్ట్ అయినప్పుడు జూమ్ యాప్ కూడా రింగ్ టోన్ పెట్టుంటారు ఆ పాట. అప్పుడు ఆ సక్సెస్ అప్పుడు నేను అనివార్య కాలంలో కొంచెం బయట ఉంటుంటే ఆ సక్సెస్ చూడలేకపోయినా. ఆ పాట ఎట్లా అంటే ప్రవీణ్ కుమార్ సార్ కనిపించే ధైర్యం అతడు, కదిలొచ్చే సైన్యం అతడు, నడిపించే నావికుడతడు, నడి సంద్రపు కెరటం అతడు, కనిపించని శబ్దం అతడు, వినిపించని నిశ్శబ్దం అతడు, నిశిరాత్రిలో చీకటి దాస్తే కనువిపై వెలుగిస్తాడు, గతమంతా నలిగిన వాడు, గతి తప్పితే కదిలే చూడు, జగమంతా
చదివినవాడు జనహోరై కనిపిస్తాడు, అంబేద్కర్ వాసల పుట్టి అజ్ఞానమంతు చూస్తాడు. అతడే అతడే మారిసు ప్రవీణుడే, అతడే అతడే అంబేద్కర్ వారసుడే, అతడే అతడే మారిసు ప్రవీణుడే, అతడే అతడే అంబేద్కర్ వారసుడే. ఒక సెన్సేషన్ లేపిన పాట అప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ ఫస్ట్ పాట ఇది. ప్రవీణ్ కుమార్ సార్ వాళ్ళు కోరుకున్న దానికి ఏకశక్ అప్పుడు ఒక బ్రాండెడ్ పాట ఇచ్చిన వ్యక్తి. అంటే అంటే మాక్సిమం ఎక్కువ మీరు ప్రవీణ్ కుమార్ సార్కే పాటలు రాసినట్టుగా అనిపెడుతుంది. అంటే సార్ అంటే మీకు అంత ఇష్టమా? ఇష్టమని కాదు, ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు ఎందులో ఏ రంగంలో చూసుకో, పొలిటీషియన్ అని ఎవరైనా చూసుకో, పేరు మాత్రమే మన ప్రజలు ఉండేది కానీ పని మొత్తం వాళ్ళే ఉండేది. కానీ ప్రవీణ్ కుమార్ సార్ అట్లా కాదు. ప్రవీణ్ సార్కి రాసినాం అంటే కాదు, ఆయన ప్రజల పక్షాన్ని ఉన్నాడు పిల్లప్పుడు. ఈవెన్ చూడు నువ్వు ఒకసారి, అట్టడుగున పుట్టిన ఒక మలవత్ పూర్ణ ప్రపంచంలోనే అత్యంత ఎవరెస్ట్ శిఖరం ఎక్కింది అంటే అది నమ్మగలమా? కాకపోతే ఇప్పుడు మలవత్ పూర్ణ ఇప్పుడు కూడా చాలా మంది తెలియదు. అదే ఆ మలవత్ పూర్ణ వేరే క్యాస్ట్ లో పుట్టి ఉండేదంటే ఇప్పటికి ఎంతో మంది కొత్త ఇప్పుడు పివిసి స్థలం ఇచ్చాను. ఇప్పుడు ఈవెన్ మలవత్ పూర్ణ చాలా మంది ఇప్పటికి కూడా తెలియదు. ఎందుకు? ఆమె ఒక ఎస్సీ ఎస్టీ బీడే కాబట్టి. ఎస్సీ ఎస్టీ మైనారిటీల పక్కన బీసీల పక్కన నిలబడి ఎంతో అద్భుతాలు సోషల్ పరంగా ఒకప్పుడు ఆయన రాజకీయంగా ఎట్లా ఉన్నా కానీ సామాజికంగా కాబట్టి అతని వైపు అప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ ఒక బ్రాండ్. అలాంటి ప్రవీణ్ కుమార్ సార్ పాటలు రాసే అదృష్టం దొరికినట్టు నాకు అదృష్టం. నిజంగా చెప్పానా, మీరు ఇన్ని పాటల్లో సార్కి రాసినారంటే అది నిజంగా గ్రేట్. ఎందుకంటే ఎవరికైనా ఒకరి దగ్గర పాటకి ఒక్క పాట 2 పాటలకు మాత్రమే అవకాశం వస్తుంది. ఆ తర్వాత వేరే వాళ్ళు ఇప్పుడు స్వరసునామి ఇప్పుడు బీబీసీ నడుస్తుంది కదా, ఈ నెక్స్ట్ మంత్ 14 వరకు ఇంకో ఆల్బమ్ జరుగుతుంది. అందులో కూడా నేను రాస్తున్నాను. అందులో మంచి ప్రొఫెషనల్ రైటర్స్ కూడా రాస్తున్నారు. పాటమ్మ రాంబాబు కానీ మీరు అంటే ఏమైనా సినిమా పాటలు సినిమా రాసిన నాగర్ సినిమా పాటలు కూడా చాలా బాగున్నాయి. బట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ అవకాశం. ఇప్పుడు నేను అవకాశాల కోసం తిరిగే రోజులు కాదు, మన దగ్గర అవకాశాలు మనం క్రియేట్ చేసుకోవాలి. ఇఫ్ వీ నాట్ గెట్ ఎనీథింగ్ రైట్ నౌ, జస్ట్ వీ హ్యావ్ టు ట్రై టు మేక్ ఛాన్స్. మనమే ఒక అవకాశాన్ని క్రియేట్ చేసుకునే విధంగా పోవాలనేది నా ఆలోచన. అప్పలాగానే ఛాన్స్ కోసం పోతే అంటే ఇంత బాగా రాస్తున్నారు, మీ పాటలు యూట్యూబ్ లో బాగా హిట్ అవుతున్నాయి, ప్రతి ఒక్కరు బాగా వింటున్నారు. అంటే ఇక్కడ నుంచి మీకు కాల్ రాలేదా ఆ సినిమా ఇండస్ట్రీ నుంచి కానీ మాకు పాటలు రాస్తారా అని? అంటే ఇప్పుడు ఇప్పటికి కూడా చూడు రైటర్లను వస్తే ఫ్రీగా రాస్తావా, ఫ్రీగా ఇందుకోసం నేను ఏడు కూడా పోంది. ఇప్పుడు నేను సినిమా గురించి ఇంత బాగుంది. ఇప్పుడు నేను ఈవెన్ నా పరిస్థితి ఎట్లుందో చెప్పి సక్సెస్ కాదు, ఫస్ట్ నువ్వు ఆర్థిక స్థిరత్వం నిలబడాలని, నీకు అన్ని ఉండాలని చెప్పేసి ఈవెన్ నాకేం కావాలనుకుంటే సినిమా చూసుకోగలుగుతాడు. అట్లా ఇప్పుడు లేరు. చాలా సినిమాలు కోట్లు సంపాదిస్తారు కానీ ఎవరైతే లిరిక్ రైటర్ ఉంటారో ఆయన పేరు బయటికి రాదు. తర్వాత ఇప్పుడు అట్లా చాలా కొన్ని సినిమాకి నేను చెప్పుకోవద్దు, కొన్నిటికి నేను రాసిన కానీ నా పేరు లేదు, ఉండదు. అట్లా ఉన్నది కాబట్టి నేను ఎక్కడికి ఇప్పుడు దేర్ ఇస్ అ టైం ఫర్ ఎవ్రీథింగ్, బట్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ టైం. మనం అప్పటి వరకు వెయిట్ చేయగలం. అంటే నాకు కూడా లైటింగ్ ఇండస్ట్రీ టచ్ ఉంది. నిజంగా అంటే పాటలు రాసే రైటర్స్ కి అసలు వాల్యూ ఉండదు. అసలు వాళ్ళని వాల్యూ అని కాదు, ఇప్పుడు సక్సెస్ అయిన మనం అంటే తిరుగుతారు పోయి, వాడు ఎంత అడుగుతంత వేసుకుని ఆన్సర్ తిరుగుతారు. ఇప్పుడు కొంచెం ఇప్పుడు అవకాశాలు కాదు. ఇప్పుడు ఈవెన్ చంద్రబోస్ సార్ గారు కూడా మా ఊరే, మిట్టపల్లి సురేంద్ర సార్ అన్నది నాకు ఇద్దరు నా గురువులుగా పార్టీ ఇస్తా అంటే నా గురువులు చెప్పుకోవాలంటే మిట్టపల్లి సురేంద్ర నా మొదటి గురువుగా భావిస్తా, చంద్రబోస్ గారు నాకు సెకండ్ గురువు భావిస్తా. ఎందుకంటే నాకు పాటల సాహిత్యంలో నేను రాద్దాం అనుకుంటున్న సమయానికి సురేంద్ర నా పాటలు ఇన్స్పైర్ అయ్యాయి. తర్వాత కొంచెం ముందుకు వస్తే మన సీనియర్ పాట రాదని చంద్రబోస్ గారు. ఈవెన్ చంద్రబోస్ సార్ గారు కూడా ఒకప్పుడు అవకాశాల కోసం తిరిగినవాడే. అతను కూడా అవకాశాలు రాకపోతే ఈరోజు భారతదేశానికి ఆస్కారం అవ్వట్లేదు. ముందు అందరు ప్రతి ఒక్కరు అట్లా నేను ఇప్పుడు నాకు కూడా ఒక రోజు టైం ఉంది, నేను దానికోసం వెయిట్ చేస్తున్నా తప్ప అవకాశాల కోసం మాట్లాడుకుంటే ఐ హావ్ 200 సాంగ్స్. మిట్టపల్లి సురేందర్ అన్నారు, కొద్దిగా ఇన్స్పిరేషన్ అన్నారు కదా, అంటే ఆయన పాటలు కూడా మీరు వింటారు. ఆయన పాటలు మీకు నచ్చినది ఏమన్నా ఉన్నట్టు? ఆయన పాటలు ఒకటంటే 100 పాటలు ఇష్టం ఉంటాయి. యాక్చువల్గా మా ఊరు పక్కనే మీకు బాగా నచ్చింది వెల్లంపల్లి, మాది వెంకట్రావుపల్లి అన్న వాళ్ళ వెల్లంపల్లి ఒక 5-6 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. చంద్రబోస్ సార్ వాళ్ళు మా మండలం, ముగ్గురం ఒకటే మండలం. నా కోరిక ఒకటే, సురేందర్ అన్న ఒక ఫస్ట్ ప్లేస్లో, సురేందర్ అన్న చంద్రబోస్ గారు ఒక ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు సాంగ్స్లో, మిట్టపల్లి సెకండ్ ప్లేస్లో ఉంటాడు. ఏ రోజైనా కానీ వాళ్ళ థర్డ్ ప్లేస్ నేను సంపాదించాలి. ఆ పేరు అంత పేరు సంపాదించాలి కోరిక. ఖచ్చితంగా సంపాదిస్తారన్న కోరిక నాకు తప్పకుండా ఆ వైపు నేను ప్రయత్నం జరుగుతుంది. ఈవెన్ నేను కూడా పాటలు వేరే వాళ్ళకి వేరే ఛానల్ కూడా అడుగుతున్నాను. నేనే సొంతంగా ఛానల్ పెట్టుకొని నా ఆస్తి అమ్ముకుంటూ పాటలు చేసుకుంటున్నా అంటే
వాళ్ళ మీకు ఎవరైతే వీళ్ళు ఇష్టమో వాళ్ళ ఒక్క రెండు పాటలు. నాకు చంద్రబోస్ గారి పాట మిట్టపల్లి సురేంద్ర ఫస్ట్ నాకు మిట్టపల్లి సురేంద్ర పాట, ఈ పాట అసలు అన్ని పాటలు అంటే ఇష్టమే. కాకపోతే ఇది మన పండు వెన్నెల పల్లె నిండరాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడిరానంటది, బతుకు తెరువు కొరకు పొలిమేర దాటంగా గుండె ఆగినట్టు ఉంటది, నా కాలు కదలాలేనంటది, ఎట్లా వెళ్ళానమ్మా నేను నీ ఒడిలోనే ఒదిగి ఉంటాను, పండు వెన్నెల పల్లె నిండరాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడిరానంటది, బతుకు తెరువు కొరకు పొలిమేర దాటంగా గుండె ఆగినట్టు ఉంటది, నా కాలు కదలాలేనంటది. ఈ పాట నాకు అంటే అన్ని పాటలు ఇష్టమే. కాకపోతే నాకు ఇది ఎందుకో అంటే మనం ఆ వాతావరణంలో నుంచి పెరిగి వస్తుంది. ఇంకా మిట్టపల్లి అన్న ఈ పాటలు, రాతి బొమ్మలను కొరవరేశుడు అయితుంది, అది రాతి బొమ్మల్లో కొలువైన శివుడా, రక్తబంధము విలువ నీకు తెలియదురా, ముదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా, తెలిసుంట చెట్టంత నా కొడుకును తిరిగి తెచ్చివ్వగలవా, నీ మహిమలు రాతి బొమ్మల్లో కొలువైన శివుడా, రక్తబంధము విలువ నీకు తెలియదురా. అన్న ఇప్పుడు క్యాజువల్ గా కొంతమంది రైటర్స్ ఉంటారు కదా, వాళ్ళు పాడలేరు, కొంతమంది ఓన్లీ పాట రాసి ఇస్తారు అంతేగాని మీకు రాయడము పాడడము రెండు అంటే మీ పాటలు అంటే మీరు అన్వయించుకునేటారు, కానీ ఇతరుల పాటలు కూడా కరెక్ట్ ట్యూన్ లో మీరు పాడుతున్నారంటే అంటే సాహిత్యం పైన మీకు ఎంత నాకు ఇష్టం. ఇప్పుడు పాట ప్రాణం అన్నట్టు తయారైంది మీకు. నాకు పొద్దున లేస్తే పండుకుంటే 24 గంటలల్లా 20 గంటల ఆలోచన నాకు పాట పాట అదే. ఇప్పుడు నాకు అన్ని పనులు నేను సవివేగంగా చేసుకోగలుగుతాను, బట్ పాట గురించి వస్తే నాకు ఎందుకు ప్రత్యేకంగా చేసుకోవాలి. ఇక చంద్రబోస్ సార్ వస్తే నాకు ఇంకా చాలా పాటలు నాకు ఎవరేమీ అనుకున్నాను ఉండే రాజాన, రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏదైనా ఏమైనా నువ్వెళ్ళే బడిలోన, పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి, నిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి, ఎవరేమీ అనుకున్నాను ఉండే రాజాన, రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏదైనా ఏమైనా నువ్వెళ్ళే బడిలోన, పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు, చిత్కారాలే సత్కారాలు, అనుకోవాలి అడుగేయాలి, ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి, ఎవరేమన్నాలు పోస్తున్నా పూల స్వర్గాన్ని అన్వేషించాలి, ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఇక్కట్లు, రావడం అన్నది మామూలు. ఇట్లుంటారు. అసలు నాకు ఆ పాట సేమ్ అది నేనే, నా జీవితం నేను రాసిన అన్నట్టు అనిపిస్తుంది నాకు ఆ పాట. ఈ సినిమా పాటలలో నాకు యాక్చువల్లీ మనం ఫోక్ నేర్చుకుంటాం కదా, ఫస్ట్ సినిమా పాట నేర్చుకున్న పాట ఇదే. నాకు సినిమా పాటలు కూడా ఎక్కువ రాస్తా, కానీ నాకైతే ఆ ట్యూన్ పాడడం నేను ఫస్ట్ సినిమా సాంగ్ నేర్చుకుంది అదే పాట. నాకు చంద్రబోస్ గారి పాటలు అది ఒకటా రెండా, అసలు కొన్ని వేల పాటలు. అంటే ఇప్పుడు మనకి పాటమ్మతో రాంబాబు అన్న కూడా మీలాగానే చిన్నగా ప్రస్థానం స్టార్ట్ చేసి ఇప్పుడు మంచి పొజిషన్ కి వెళ్ళారు కదా, అట్లాంటి వాళ్ళతో మీకు ఏమైనా అనుబంధం ఉందా? ఉంది, నాకు మంచి పరిచయం ఉంది రాంబాబు. ఇప్పుడు నాకు ఫోన్ చేసి నాకు ఏమన్నా అవసరం ఉన్నా లేకపోతే ఎక్కడికైనా రమ్మని చెప్పినా కానీ అన్న పాటలు మీకు నచ్చి ఏదన్నా ఫోన్ చేసి బాగుందని. యాక్చువల్గా ఇప్పుడు ఈ బీసీ పాట ఉందా, బీసీ పాట నెక్స్ట్ దానికి అతనితోనే వాడేద్దామని సీన్ అని ఉండే, కానీ ఇంకా వేరే సింగర్ వాడిండు కదా, మనం పాడడం బాగుండదు అనుకుని అని చెప్పాడు. కాకపోతే రామభక్తులు ఇంకా వేరే పాట పాడిస్తాను. రామభక్తులు నాకు పరిచయం కూడా ఉంది, నాకు ఎప్పుడన్నా ఏమన్నా కావాలనుకున్నా కానీ మంచిగా అన్నది ఏమన్నా పాట ఒక్కటి మాకు మీ గొంతులో. ఇంకా ఇక రామ పాట అంటే అసలు అందరి కోసమే జనములు జెండలు పట్టాలి, యాక్చువల్గా ఆయన పాట భక్తులు ఒక పాటతో పెట్టాడు కదా, అట్లా ఒక పాట
కంపల్సరీ రాయాలని నాకు కూడా ఒక కోరిక ఉండే. అదే మనల్ని ఐడెంటిటీ చేయాలంటే ఆ పాటనే, ఒక ఆ పాట ఐడెంటిటీ చేస్తుంది. ఒక పాట ఇప్పుడు రాంబాబు అన్నది పాటమ్మతోనే పాట బాగా హిట్ అయ్యేసరికి పాటమ్మతోనే రాంబాబు అంటేనే గుర్తొస్తుంది తొందరగా. అట్లా స్వేరోయిజంలో పాట అశోక్ అంటే ఎవరు జాజిమల్ల తోట పాటల్లో ఏకశోక్ అంటే ఒక బ్రాండ్ ఉండే అప్పుడు. అట్లా నాకు అప్పుడు మనం కొందరు స్వేరో అంటే ఎవరికి తెలియదు ఉంటుంది. ఇప్పుడు సమాజంలో అట్లా మనకు ఒక పాట ఉండాలని అనుకున్న సమయంలో ఈ బీసీ పాట కంపల్సరీ అశోక్ మంచి గుర్తింపు తెస్తాను సీన్ ఒక సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నాను. ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది అన్న. అంటే వింటుంటేనే గూస్ బంప్స్ వస్తుంది ఆ పాట. నిజంగా చెప్పాలంటే అంటే నాకు కొద్దిగా మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి నేను చెప్తున్నా, మీ పాట కరెక్ట్ రిథం పడిందంటే డీజే మూత మోగిపోతుంది ఎక్కడైనా సరే. అందుకే ఆ మూత కోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. కంపల్సరీ తొందర పాట అయిపోతే ఉస్మానియా యూనివర్సిటీలో వేసుకుని దుంకులాడదాం అందరం. ఓకే అన్న, అయితే ఇంకా ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి ఏమైనా చెప్తారా? యాక్చువల్గా అంటే నా ఫ్యామిలీ అమ్మ నాన్న చిన్నప్పుడు చనిపోయారు. ఇద్దరు అమ్మాయి బాగలేదు. అప్పుడు డాడీ మా చిన్నప్పుడే డాడీ ఎంపీటీసీ ఉండే. నా 5th క్లాస్ డాడీ ఎంపీటీసీ గెలిచిండే. పొలిటికల్ టచ్ ఫ్యామిలీ ఒక మంచి పేరు ఉంది డాడీకి. ఒక ఆ రోజులలోనే యాక్చువల్గా మన చిన్నప్పుడు కొంచెం అట్లా ఉండే కదా, అంటే డాడీ వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం అన్నం తినడానికి దొరకని సమయం. అలాంటి టైంలో డాడీ ఒకటి ఎంపీటీసీ ఉండే, మాకు ఒక ట్రాక్టర్ ఉండే సొంతది. కాకపోతే డాడీకి ఒక పేరు, డాడీ అప్పుడు సంపాదించుకున్నాడు పొలిటికల్గా, ఇప్పుడు ఉన్న లీడర్గా సంపాదించుకున్నారు, అప్పుడే కూడా సంపాదించుకోవచ్చు డాడీ అని ఒక పేరు మన తెలుగుతోటి పేరు డాడీ. కాబట్టి ఎందుకంటే మనం అదే కేటగిరీ నుంచి వస్తాం కాబట్టి మనం అంత అవినీతి చేయలేము, సంపాదించుకోవాలన్న ఆలోచన రాదు. మనం బతికి 10 మందిని బతికిస్తే చాలన్న ఆలోచన మనకు వస్తుంది, ఎందుకంటే ఆ కేటగిరీ నుంచే మనం వస్తాం కాబట్టి. డాడీ అయిపోయిన తర్వాత పోయిన సంవత్సరం అన్న రీసెంట్గా అన్న కూడా ఎంపీటీసీ గెలిచిండు, వదిలి గెలిచింది అన్న. మేము 4 అన్నదమ్ములు, 2 అక్కలు. ఒక నాకంటే ముందు ఆయన అన్న అని చెప్పిన కదా, ఆయన చనిపోయాడు. అన్నవారి కారణాల వల్ల కొంచెం అన్నయ్య చనిపోయాడు. 2 అక్కలు 2 అన్నయ్యలు ఉన్నారు. మొత్తానికి ఇప్పటికి బహుజన పాటలు రాస్తూనే ముందుకు పోతారా, లేకపోతే ఏమన్నా సినిమా? లేదు, యాక్చువల్గా భోజనవాదం అనేది మనం బ్రెడ్ దాన్ని విడదీయలేదు, మన సంస్కృతిలో భాగం. అది మనము వెనుకబడ్డ వాళ్ళం, యాక్చువల్గా భోజనవాదం అంటే వీళ్ళకి పరిమితం చేస్తారు కాబట్టి బతుకులో ఎవరైతే వెనుకబడ్డారో ఇప్పటికి అసలు యాక్చువల్గా ఈ భారతదేశ చరిత్ర కాదు, ఇప్పుడు నడిచే చరిత్ర కాదు. కాకపోతే ఈ చరిత్రనే ఇదే నిజం అన్నట్టుగా ఒకటి చేస్తారు కాబట్టి ఇదే నిజమైన చరిత్ర అనుకుంటారు చాలా మందికి. ఇప్పటికీ యాక్చువల్గా మహాత్మా గాంధీ పేరు ఉంది కదా, మహాత్మా అనే పేరు ఉంది కదా, మహాత్మా అనే పేరు మహాత్మా జ్యోతిరావు పూలే ఫస్ట్. మహాత్మా జ్యోతిరావు పూలే ఫస్ట్ బిరుదు. మహాత్మా జ్యోతిరావు పూలే అంటే చాలా మందికి ఇప్పటికి తెలియదు. చదువుల తల్లి సరస్వతి అంటారు, కానీ చదువుల తల్లి సరస్వతి కంటే సావిత్రిబాయి పూలే ఆ పేరు ఎవరు తెలియదు. మహాత్మా జ్యోతిరావు పూలేనా, మహాత్మా గాంధీ భారతదేశంలో మొట్టమొదటిసారి స్వచ్ఛ భారత్ చేసినట్టు కదా. అసలు స్వచ్ఛ భారత్ చేసిన మహాత్మా గాంధీ కాదు, సంతగాడిక బాబా అని ఒక శాఖ. ఆయన శాఖల చరిత్ర ఇప్పటికి కూడా చాలా మంది తెలియదు. ఒకప్పుడు మన భారతదేశం రాజ్యాంగం రాకముందు మన ధర్మ శాసనం ప్రకారం ఆడవాళ్ళు ఎంత సన్నులు వెళ్తే అంత పన్ను కట్టాలి. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి కేరళలో నంగేలి వాళ్ళు గౌడ్స్ ఆమె తిరగబడితే ఆమె సన్ను కోసుకుంటూ తీస్తారు. ఆ చరిత్ర ఇప్పటికి చాలా మంది తెలియదు. అట్లా చెప్పుకుంటే పోతే ఇప్పుడు మన ఇది ఝాన్సీ నగరం ఉందా, ఝాన్సీ రాణి చెప్తాం, ఝాన్సీ రాణి కూడా ఈ పోరాటం చేయాలి. ఝాన్సీ రాణి చావు బతుకులు ఉంటే వాళ్ళని కాపాడిన ఝాన్సీ జిలకర బాయ్ ఒక నేత. కానీ తక్కువ కులం అని చెప్పి ఝాన్సీ జిలకర బాయ్ చరిత్ర అట్లా చెప్పుకుంటే పోతే ఎంతో మంది చరిత్ర ఉన్నాయి. ఇంకా బయటికి రాని వాళ్ళకి బీసీలే, ఎస్సీలే, ఎస్టీలే, ఈవెన్ అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి వాళ్ళ చరిత్ర బయటికి రాలా. ఇప్పటిది ఇదే ఉన్నది, ఇదే నిజం అనుకుని కుదరపడతారు కాబట్టి ఇది నిజం అనుకుని అందరూ అంటారు. దాని గురించి మాట్లాడదాం మనం ఆగ్రహిస్తాను. బట్ దేర్ ఇస్ అ టైం ఫర్ ఎవ్రీథింగ్. సో ఒక రోజు మనం అన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు అబద్ధాన్ని కూడా ఏ రోజు రాయలేం. ఇప్పుడు బీసీ వాదం ఇప్పటికైనా కానీ ఇప్పుడు అత్యధిక జనాభా ఉన్న దగ్గర ఇప్పుడు మనం 4 ఉన్నాం, 4 బిర్యానీ ఉన్నాయి, మనిషి ఒక్కడే తినచ్చు. కానీ ఒక్కడే 3 బిర్యానీ 2 బిర్యానీ తింటాం. మీరు ఎట్లా చేసుకోవాలండి లొల్లి లేదా? ఇప్పుడు మన దగ్గర సంపద లేదు కాదు, అన్నీ ఉన్నాయి, కానీ కొన్ని వర్గాలకి పరిమితమై ఉంటాయి కాబట్టి వీళ్ళందరూ చేస్తారు. దానికి ఒకటేది, దాన్ని మతాన్ని అడ్డం పెడుతున్నారు. హిందూ మతం అంటే ఇట్లా. ఇప్పుడు మన వాట మనకి ఇచ్చిన తర్వాత మనోడు పోయి వేరే మతాన్ని అనుసరించరు కదా, వేరే కులంలో. ఇప్పుడు నీకు చిన్న నేను తీసుకుంటే నిన్ను ఎవడో మనసు నన్ను సమానంగా చూసుకున్నాను. ఇప్పుడు హిందూ మతాన్ని ఎవడు అరెస్ట్ కూడా చేయడు.
చేతకు అనుకున్నాం. ఇప్పుడు మనం సమయానికి కొన్ని రాజ్యాంగాన్ని మార్చుకోవాలని అనుకుంటున్నాం. సమయానికి అట్లా మనం మన ధర్మశాస్త్రంలో లేకపోతే మన హిందూ మతంలో కొన్ని మార్పులు చేసుకోగలిగితే ఏ మతాన్ని ఎవడేమన్నాడు అంతే. అట్లా ఇప్పుడు ఇలాంటి సంస్కరణ మన దేశంలో ఇప్పుడు రావాలి. నేను కోరుకునేది రీసెంట్గా నేను ఒకటి కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. కొన్ని మనకు ఇవే అన్నట్టుగా ముద్రించబడ్డాయి, అవి నుంచి బయటకు తీసుకురావాలి. దేశాన్ని ఎవరు మారుస్తారు? మనమే కదా మారవలసింది. ఆ దేశాన్ని ఎట్లా మార్చుకోవాలా? నువ్వు క్రిస్టియన్, నేను హిందూ, ముస్లిం, బౌద్ధం, అందరు అన్నారు అన్నీ బాగుండాలా. నేను గౌరవిస్తాను, నేను నువ్వు గౌరవించు. నీ ఇంటికి నేను వస్తాను, నా ఇంటికి ఒకవేళ నీకు ఇష్టం ఉంది నీ ఇంట్లో పిల్లలు నాకు, నా ఇంట్లో పిల్లలు నీకు ఇస్తాను. లేకపోతే నీకు మనము ఒకరి ఇంటికి ఒకరం సాంప్రదాయంగా పోయే ఆచారాలు రావాలా. ఇప్పుడు పండుగలు ఉన్నాయి కదా, పండుగలు ఉన్నాయి క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు కొత్త పండుగ క్రియేట్ చేసుకోవాలి మనమే. అది ఇప్పుడు రంజాన్ వస్తుంది, క్రిస్టమస్ వస్తుంది, దసరా వస్తుంది, ఎవరి పండుగ వాళ్ళు చేసుకుంటారు కదా. ఇంకో కొత్త పండుగలు స్టార్ట్ అయ్యారు. అదే ఈ పండుగ వచ్చిందంటే అవి హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ కలిసి ఒక పండుగ చేసుకుంటారు. ఇది ఏంటి పండుగలు రావాలి. ఐక్యమత్యం చేసుకుని భారతదేశం ఇప్పుడు మనం కూడా వచ్చి మనం కొడతానంటే నువ్వు రాగల, అది కదా యూనిటీ. నేను కొడతాను అన్నట్టుగా పోతే ఏదైతే అట్లా దేశమే ముక్కలు. మన లోపల మనకి అంతర్గత ఇవి ఉన్నాయి కాబట్టి మనలో ఏమన్నా కూడా మనకి ఎవరు అందుకే బయటకు వచ్చి మనం వెళ్తాడు. ఇవి కొన్ని సంస్కరించుకోవాలి. అయితే ఇప్పుడున్న పొలిటికల్ సినారీస్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు నడుస్తున్న వీటిపైన మీరు ఏమైనా పాటలు ఏమన్నా రాశారా? పొలిటికల్ వ్యవస్థ ఎట్లా నడుస్తా ఉంది ఏంది ఇది? నేను అవి కొన్ని దానిపైన ఒక సబ్జెక్ట్ జరుగుతుంది అది వరకు. నాకు ఒక అయిన తర్వాత మనం ఒకసారి మనం నెక్స్ట్ ఇంటర్వ్యూలో చర్చిస్తుంది దాని గురించి. యాక్చువల్గా మనం ఇట్లా పోతే బాగుండదు, మనం కొన్ని మార్పులు వేయాలి. ఎవరో విషయాలు కాకుండా మనం తెలిసిన మనం ఒకటి వేయగలిగితే ఇంకోటి తెలిసిన వాళ్ళు వేయగలుగుతారు. అట్లా చేసుకుంటూ పోతాను. మనకు కూడా కొన్ని సహకారాలు దొరకాలి. వీళ్ళ సహకారం కానీ లేకపోతే సీరణ వాళ్ళ సహకారం, ప్రేమ్ కుమార్ సార్ లాంటి కానీ, ఈవెన్ మన వినోద్ కుమార్ సార్ లాంటి వాళ్ళ సహకారాలు కానీ అందరికీ దొరికితే అన్ని బయటకి తీసుకో. అయితే మీరు అంటే మనము సింగర్గా మీరు రైటర్గా మీరు బయటికి వెళ్ళాలనుకుంటే అంటే కొన్ని మన లిమిట్లో మనం ఉంటే బాగుంటుంది. ఏంటంటే కొన్ని మన జీవితం మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి కదా. అంటే పొలిటికల్ జోలికి పోవడం కానీ లేకపోతే మతాల జోలికి కానీ పోవడం కానీ ఇవి మనం పెట్టుకోకపోతే మన కెరియర్ బాగుంటుంది అని కూడా కొంతమంది ఆలోచిస్తారు. అయితే ఇప్పటివరకు జరిగే సందర్భాలు కానీ గొడవలు కానీ ఎట్లా జరుగుతున్నాయంటే హేళన చేసినట్టు జరుగుతుంది. హిందూ మతాన్ని హేళన చేసినట్టు మాటప్పుడు ఒక బజార్ ఎవరు ఆడదాన్ని నువ్వు బజార్ అంటే దాని కోపం వస్తుంది. దొంగ అంటే కోపం వస్తుంది కంపల్సరీ. నొప్పించక తాను తప్పించి తిరుగుడు అంటారు చూసిన వాళ్ళకి చెప్పగలగాల. అది నిజమే కదా అనుకునేటట్టు మనం చెప్పలేకపోతున్నాం కాబట్టి మనకి ఇంకా జరుగుతున్నాయి ఇట్లా. అవమానించే విధంగా అవమానించినట్టు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు అట్లయితే. ఇప్పుడు ఏదైతుందో వాళ్ళకు నొప్పించకుండా వాళ్ళకు తెలియజేసేటట్టుగా మన ప్రవర్తన ఉండగలిగితే ఇవి కూడా. అయితే అన్న చాలా మంది ఏమంటారు అంటే బహుజన వాదాన్ని ఎత్తుకొని మనం బయటికి వెళ్తే అంటే బయట సినిమా అవకాశాలు రాకపోవడం కానీ లేకపోతే బయట వాళ్ళు ఎక్కువ ప్రిపేర్ చేయరు మనల్ని అనేది కూడా ఉన్నది కదా. మరి మీరు ఈ రూట్ ఎందుకు ఎంచుకున్నారు అటు పోవాలనుకున్నారు? అయితే ఇంకోటి కూడా చూడు, న్యూటన్ పేరు ఎప్పుడన్నా టిట్ ఫర్ టాట్, దెబ్బకు దెబ్బ ఉంటుంది. న్యూటన్ 3వ సూత్రం ప్రకారం నువ్వేం చేస్తే అది వస్తుంది కంపల్సరీ. ఇప్పటివరకు చేసిన కులాలు ఏవైతున్నాయో నేను ఇప్పుడు ఇది మన వీరపురం కాలజ్ఞానం రాసిన కూడా అన్నాడు. నేను చెప్పేది కాదు. ఇప్పుడు వేరే ఏ పెద్ద కులాలు అయితే అని చెప్పేది ఉన్నాయో వాళ్ళందరూ తిరిగి మళ్ళీ అపోర్ట్ చేస్తారు. ఈరోజు ఇప్పుడు నువ్వు ఎట్లయితే కులాన్ని అవమానించి మతాన్ని అవమానించి ఇట్లా కొట్టగలిగినావో సేమ్ మళ్ళీ అట్లే కొడతారు. మనం చేసిందే మనం నెత్తి మీదకి వస్తుంది. అది ఉంది ఇప్పుడు వీలైతే నువ్వు అంటున్నావు అని వాళ్ళు ఎట్లా కొట్టారో, అరే నువ్వు ఈ కులపోనివి నువ్వు ఇట్లా చేసినావు నువ్వు ఇష్టం అని చెప్పేసి వాళ్ళ చరిత్ర వాళ్ళు చెప్పి వాళ్ళు నువ్వు దూరగొట్టే రోజులు వస్తాయి. 2-3 రోజులు అవే జరుగుతాయి. దానికోసం ఎందుకు అప్పుడు ఇప్పుడు మనం ఎంచుకున్న రూట్ కరెక్ట్. బట్ కొన్ని సమస్యలు వచ్చినాయి, కొన్ని మిస్టేక్స్ వల్ల అటు టైం కొన్ని నేను బ్యాక్ అయినా. బట్ ఏమేమి అయినా ఏదైనా కొన్ని నాకు నేను రీకరెక్ట్ చేసుకుంటూ నేను కొన్ని అనుకున్న సమయాన్ని సక్సెస్ అవ్వడం లేకపోవడం, నేను సక్సెస్ లేకపోవడం అట్లే. కానీ కొన్ని మార్చిప్పుడు మనం అందరం మనుషులు కదా, ఎవరైనా తప్పులు చేస్తారు. నేను కూడా కొన్ని మిస్టేక్లు చేసిన అవిటి నేను సరిదిద్దుకుంటూ నేను మార్చుకుంటూ ముందుకు వస్తున్నాను. మీ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్తారు? ఏక్ అశోక్ సామ్రాట్ అఫిషియల్ అని ఉంటుంది. అశోక్ సామ్రాట్ అఫిషియల్, ఏక్ అశోక్ సామ్రాట్ అఫిషియల్, AKU అశోక్ సామ్రాట్ అఫిషియల్ అని ఉంటుంది. ఇది అందరూ ఒకసారి నా సొంత ఛానల్. అది
అందరూ ఆదరించండి. నా ప్రతిది కూడా అందులోనే వస్తుంది. నేను గత ఒక 1.5 year నుంచి నేను అది నా సొంతంగా చేసుకుంటున్నాను, నేను డబ్బులు పెట్టుకొని. మా ఇంట్లో వాళ్ళు కూడా తిడుతుండే, ఇన్ని డబ్బులు వేస్ట్ చేస్తాను ఎందుకు, పాటలు ఒకటి కూడా ఇట్టయితే అంటే మనం పెట్టాలంటే మనకు అన్ని విలువలు ఏదో తెలిసి డబ్బు విలువ, మనుషుల విలువ, ఎవరు మంచోళ్ళు ఎవరు ఎత్తిట్లా. నేను అందుకే ఇప్పుడు అరే ఇంకేం చేసుకుంటూ పోతావు, డబ్బులు అని వేస్ట్ చేసుకుంటాం అంటే మనకు ఉండదే. మనకు కొంత టైం సక్సెస్ రావడానికి కొంత టైం పడుతుంది. ఆ టైం వచ్చినప్పుడు వెనుక ఉన్నవన్నీ వెళ్ళిపోతాయి. అందుకోసమని నేను ఓకే చేస్తాను. ఇదండి ఇవాళ వీడియో. అశోక్ అన్న పాటలు మీకు నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా ఒకసారి యూట్యూబ్లో వెళ్ళి మీరు సెర్చ్ చేసి అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అన్న వీడియోస్ కూడా మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండండి. ఆ వీడియోస్ కింద మీరు కామెంట్ పెట్టండి. D6 ఛానల్లో కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. అన్న ఇంకా ముందుకు వెళ్ళాలంటే మీ యొక్క సహకారం ఖచ్చితంగా అవసరం. కాబట్టి అన్న ఛానల్ మీరు ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి. అప్డేట్స్ కోసం అన్న పాటలు మీకు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇంకో మీరు ఎవరైనా కానీ అన్నకు మీరు సహాయం చేయాలనుకుంటే కూడా మీరు సహాయం చేయొచ్చు. మీ పాటలు పాడటం కానీ, పాట రాయగలుగుతాడు. అన్న వాయిస్ కూడా చాలా బాగుంది, అన్న మంచిగా పాడగలుగుతాడు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు ఎవరైనా పొలిటికల్ వాళ్ళు చూస్తుంటే మీకు సాంగ్స్ కావాలనుకుంటే సాంగ్స్ తీసుకోవడం కానీ మీరు అన్న దగ్గర నుంచి మీరు చేయొచ్చు. ఖచ్చితంగా అన్న మీరు సక్సెస్ కావాలని మేము కోరుకుంటాం. ఖచ్చితంగా సక్సెస్ మీట్ మళ్ళీ వెళ్దాం. BC సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మనం ఖచ్చితంగా మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టుకుందాం. థ్యాంక్ యూ.